దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మేల్కొలుపు ప్రార్థన సహవాసం ద్వారా మీరందరూ కూడా ఆత్మీయంగా దినదినము వృద్ధి చెందుతున్నారని, ఆశీర్వదింపబడుచున్నారని నమ్ముచున్నాను. ప్రియ సహోదరుడా, ఉదయముననే ఈ మాటలు, పెందలకడనే ఈ మాటలు మీకు అందించాలన్నటువంటి ఆరాటం ఏమిటంటే, దేవుడు మా మనసులో ఉంచినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, ఒక భారం. ఈ మాటలను ఉదయముననే మీకు చేరువ చేయాలి. దేవుని యొక్క మాటలను ఉదయముననే మీ ఇంటికి చేర్చాలి, మీ యొక్క హృదయాలకు చేర్చాలి, మీ యొక్క బుద్ధికి మేము అందించగలగాలి. ఇది ఒక సేవకుడికి ఉన్నటువంటి భారం, బాధ్యత. నాటి ప్రవక్తల నుండి నేటి యాజకుల వరకు, నేటి సేవకుల వరకు కూడా ఈ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు. ఆ బాధ్యతలు నడుచుకోవడానికి సేవకులు ప్రయాసను కలిగి ఉంటుంటారు. అలాంటి సేవకులలో నేను కూడా ఒక వాడబడాలనే ప్రయాసతో ఈ వాక్యాలు తీసుకొస్తున్నా. ఎందుకని మిమ్మల్ని నిద్ర లేచి పెందలకడనే లేచి మాటలు వినమని ప్రాధేయపడుతున్నాం, అభ్యర్థిస్తున్నాం, అప్పుడప్పుడు హెచ్చరిస్తున్నాం, అప్పుడప్పుడు మందలిస్తున్నాం, అప్పుడప్పుడు బతిమాలుతున్నాం, బుజ్జగిస్తున్నాం. ఈ విధమైనటువంటి ప్రయాస ఎందుకు మేము కలిగి ఉన్నాం? దేవుడు మాకు అప్పగించినటువంటి పని అలాంటిది. దేవుడు మాకు అప్పగించినటువంటి భారం అలాంటిది. దేవుడు మాకు అప్పగించినటువంటి ఎంతో రెస్పాన్సిబిలిటీతో కూడినటువంటి పని అలాంటిది. నేనే ఈ విధమైనటువంటి స్థితి కనపరచలేకపోతే విశ్వాసులైన వారు ఇంకెలాగుంటారు? కాబట్టి నేను మొదటిగా దేవుని యొక్క వాక్యమును మీకు చేరువ చేయాలి. దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ప్రార్థన సహవాసాన్ని మీకు చేరువ చేయాలి. దేవుడు ఇర్మియా అనేటువంటి ప్రవక్తని నిలబెట్టి సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, 11వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం అని చూస్తే కనుక 6, 7 వచనాల్ని నేను చదువుతాను. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నీవు యూదా పట్టణంలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటినీ ప్రకటింపము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకోండి. ఎలాగండి? ఒకసారి మళ్ళీ చదువుతూ ఉన్నాను, వినండి. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, అంటే ఇర్మియా చెప్తున్నాడు ఈ మాట. యెహోవా ఏం చెప్పాడట ఇర్మియాకి అంటే, నువ్వు యూదా పట్టణంలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటినీ ప్రకటింపము. అంతేకాదు, మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకునడి అని ప్రకటించమంటున్నాడు. వీధులలోకి వెళ్ళమంటున్నాడు. యెరూషలేము వీధులలోకి, యూదా పట్టణములలోనికి వెళ్ళమంటున్నాడు. సేవకుడైన వాడికి దేవుడిచ్చినటువంటి నడిపింపు ఏమిటంటే, ఆ వీధులలో, ఆ పట్టణపు వీధులలో ఈ మాటలు ప్రకటించాలి. దేవుని యొక్క నిబంధన మాటలు ప్రకటించాలి. దేవుని యొక్క వాక్యమును ప్రకటించాలి. ఈ దేవుడు సెలవిచ్చిన మాటలను ప్రకటించాలి. దేవుడు మా మనసులో, మా హృదయంలో ఉంచినటువంటి భారమైనటువంటి స్థితిని ప్రకటించాలి. ఇది ఎప్పుడు ప్రకటించాలి? ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగానో ఖండితముగానో చెప్పుచూ వచ్చి తిని, నా మాట వినుడని పెందలకడ లేచి చెప్పుతూ వచ్చి తిని. ఐగుప్తు నుండి రప్పించినటువంటి ఆ దినము మొదలు ఇప్పటి వరకు నేను చెప్తూనే వస్తూ ఉన్నాను, అన్నీ కూడా మీకు చేరువ చేస్తూనే ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు ఇర్మియా. ఇది ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నాను చెప్పడం? పెందలకడన లేచి మీకు చెప్పడం మొదలు పెడతా ఉన్నాను. అంటే ఉదయముననే లేచి ఈ మాటలు మీకు చెప్పాలని నేను ప్రేరేపణ కలిగిన వాడని చెప్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ఒక సేవకుడికి ఉండే భారం ఏమిటంటే, పెందలకడన లేచి మిమ్మల్ని దేవుని యొక్క మాటల్లో, దేవుని యొక్క కట్టడల్లో, దేవుని యొక్క నిబంధనల్లో ఉంచాలని, ఆయన నియమములో మిమ్మల్ని నడిపించాలని, ఆయన ఆజ్ఞలలో మిమ్మల్ని నడిపించాలని, ఆయన మార్గములలో మిమ్మల్ని నడిపించాలని, ఆ వాక్యము మీకు కట్టడిగా ఉంచాలని. దేవోక్తి మీకు తోడుగా ఉన్నట్లయితే అది మీకు కట్టడిగా ఉంటుంది, అది ప్రాకారంగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యము మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉన్నట్లయితే అది మీకు ఒక సంరక్షణ గోడగా ఉండి మీ యొక్క ప్రతి పరిస్థితి నుండి కూడా మిమ్మల్ని అది కాపాడుతూ ఉంటుంది. ప్రతికూలతల నుండి కాపాడుతుంది, కష్టం నుండి కాపాడుతుంది, శ్రమల నుండి కాపాడుతుంది, శత్రువు దాడి నుండి కాపాడుతుంది. ఇలాగా వాక్యము అన్ని కోణాల్లో కూడా నీకు సంరక్షణ కవచంగా ఉంటుంది. ఈ సంరక్షణ కవచాన్ని ఉదయముననే మీకు ధరింపచేయాలని ఒక సేవకుడిగా భారము కలిగి ఈ ప్రయాసను మేము ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా,
పెందరికడ లేచి ఇర్మీయా ఏం చేస్తున్నాడండి? దేవునికి నిబంధనలు ప్రకటిస్తున్నాడు, దేవునికి నియమాలు ప్రకటిస్తున్నాడు, దేవునికి వాక్యమును ప్రకటిస్తున్నాడు, దేవునికి మాటను ప్రకటిస్తున్నాడు. వీధులలోకి పోయి, యెరూషలేము పట్టణంలోకి పోయి ప్రకటించేటటువంటి సేవకుడుగా ఇర్మీయా కనబడుతున్నాడు. పెందరికడ లేచి అంటే ఉదయమున నువ్వు లేచే సమయానికి వాక్యము సిద్ధపరచబడి ఉండాలి, లేచే సమయానికి ప్రార్థన సిద్ధపరచబడి ఉండాలి, లేచే సమయానికి ఈ కట్టడి, ఈ సంరక్షణ నీకు ఉండాలి. ప్రియ సహోదరుడా, మరి ఇంతటి ప్రయాసతో ఇర్మీయా పెందరికడ లేచి దేవునికి నియమాన్ని, దేవుని యొక్క కట్టడలను ప్రకటిస్తుంటుంటే వారు ఏం చేస్తున్నారో తెలుసా? ఆయనను వారు తమ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చెప్పున నడుచుచు వెనకపోయేరి. మీ మాదిరే వారు కూడా నడుచుకుంటున్నారు. ఇది ఎక్కడ పుడుతుందండి? దుష్ట హృదయంలో పుట్టేటటువంటి మూర్ఖమైనటువంటి ఆలోచన. ఏంటి? తర్వాత లేద్దాంలే, తర్వాత చూద్దాంలే, అలాగే చెప్తూ ఉంటారు. ఈ పాస్టర్కి ఏం పని లేదులే, ఈ బోధకుడికి ఏమీ పని లేదులే, ఏదో వాళ్ళు చేయాలి కాబట్టి అలా చేస్తూ ఉంటారులే, ఏదో వారికి గడవక చేస్తారులే, లేకుంటే వారు ఏదో గొప్పగా చెప్పుకోవాలనే ప్రయాసపడి ఉంటారులే. ఇలాంటి చవకబారు ఆలోచనలు ఏంటంటే మూర్ఖపు ఆలోచనలు. అది దుష్ట హృదయం నుండి కలిగేటటువంటిది. ఇప్పుడు మీరు ఏదైతే కలిగి ఉంటున్నారో అదే ఆనాటి ఇజ్రాయేలీలు కూడా కలిగి ఉన్నారు. ప్రియ సహోదరుడా, మీరు మీ దుష్ట హృదయాల్లో ఏం చేస్తున్నారండి? మూర్ఖత చెప్పున నడుచుకుంటూ వాక్యము వినకపోతున్నటువంటి పరిస్థితులు, చెవియొగ్గి మాటలు ఆలకించలేకపోతున్నటువంటి పరిస్థితులు, అలాగే అనుసరించి నడుచుకోలేకపోతున్నటువంటి పరిస్థితులు, ఆజ్ఞలను, నిబంధనలను, దేవుని యొక్క మాటలను మరి విస్మరించి నడుచుకుంటున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు మీలో ఎలా కనబడుతున్నాయో అప్పుడు అలాగే కనబడుతున్నాయి. అందుకనే నిబంధన అక్కడి నుండి కొట్టివేయబడుతుంది, నిబంధన అక్కడి నుండి తీసివేయబడుతుంది. నిబంధనలోని వాటన్నిటినీ వారి మీదకి రప్పించుచున్నాను అంటున్నాడు. అంటే నిబంధనలో ఉన్నటువంటి ఆ తెగుళ్ళు, వ్యాధులు, రోగములు, శ్రమలు, కష్టములు వారి మీదకి రప్పిస్తున్నాను అంటున్నాడు. ప్రియ సహోదరుడా, దేవుడు వారితో చేసుకున్నటువంటి సంక్షేమ నిబంధన కొట్టివేయబడింది. మరి క్షామ నిబంధన లేదా కష్టతరమైనటువంటి నిబంధన ఇంప్లిమెంట్ అవుతోంది. గల కారణం మరి సేవకుడు ప్రకటిస్తుంటుంటే పెందరికడ లేచి మనం ఏం చేస్తున్నామండి? ఆ దుష్ట హృదయాన్ని మనలో నింపుకుని మూర్ఖత కలిగినటువంటి ఆలోచనలు, మూర్ఖత కలిగినటువంటి ప్రవర్తన, మూర్ఖతను బట్టి మన యొక్క నడవడికను మనము ఇంప్లిమెంట్ చేసుకుంటూ వాక్యానికి, నిబంధనకి దూరం అయిపోతున్నాం. అది నీకు వ్యాధులు, రోగములు, బలహీనతలు, శక్తిహీనతలు, అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి నీ ఇంట్లో అలుముకుంటోంది. ప్రియ సహోదరుడా, ఆ పరిస్థితి నుండి లేవు. పెందరికడను లేచి నీకు వాక్యాన్ని చేరువ చేస్తుండగా దేవుని యొక్క నిబంధన మాటల్ని, దేవుని యొక్క వాక్యపు మాటల్ని, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖనాల్ని ధ్యానించు, అందులో నిలబడు. దేవుడు ఆశీర్వాదకరంగా, ఆశ్చర్యకరంగా నేను మారుస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, ఇర్మీయా ప్రవక్త పెందరికడ లేచి ఇదిగో నా పట్టణపు వీధులలో, ఇదిగోనైనా యెరూషలేము వీధులలో, ఇదిగోనైనా నీ మాటను, నీ నిబంధనను, నీ నియమాన్ని, నీ వాక్యాన్ని ప్రకటిస్తూ వస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రభా, పెందరికడనే లేచి, ఉదయమున లేచి ప్రకటిస్తూ వస్తున్నాడు. కానీ దుష్ట హృదయమును బట్టి జనులు ఆలకించలేకపోయారు. హృదయంలో మూర్ఖతను నింపుకొని చెవి ఎగ్గలేకపోయారు, గ్రహించలేకపోయారు, మనసు నిలపలేకపోయారు. ఇదిగో ప్రభా, ఇప్పుడు నిబంధనలు ఉన్నటువంటి పరిస్థితి, నిబంధనలు ఉన్నవన్నీ కూడా మేము ఇది రప్పిస్తున్నానని అంటున్నారు. ప్రభా, మా ఈ స్థితి మార్చబడాలి. ఇదిగో ప్రభా, దీవెన లేనటువంటి పరిస్థితి నుండి దీవెనకరమైన పరిస్థితుల్లోకి మేము మార్చబడాలి. ఆశీర్వాదం లేనటువంటి స్థితిలో నుండి ఆశీర్వాదకరమైన స్థితిలోనికి మేము మార్చబడాలి. సమృద్ధి లేనటువంటి మా స్థితిలో నుండి సమృద్ధికరమైనటువంటి స్థితిలోనికి మేము మార్చబడాలి. సంక్షేమం లేనటువంటి మా స్థితి నుండి సంక్షేమము కలిగినటువంటి స్థితిలోనికి మేము మార్చబడాలి. ఇదిగో ప్రభా, దానికి పెందరికడను లేచి నీ మాటలు విని, నీ వాక్యమును విని, నీ యొక్క వాక్యపు సంరక్షణ మేము కలిగి, ఇదిగో ప్రభు, దానిలో నడుచుకున్నప్పుడు ఏ శోధకుడు దానిలో ప్రవేశింపజాలడు, ఏ శోధన, ఏ కష్టము కూడా మమ్మల్ని ఏమీ యూజ్ చేయజాలదు నాయన. ఇదిగో ప్రభా, ఇట్టి నడవడిక, నియమ, నిబంధనను మేము కలిగి ఉండటకు సహాయం దయచేయమని
మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోరమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.